ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ గెలిచి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరితే ఏమొస్తుంది? మాకైతే ఏం రాదు. అధికారం మీరులో ఉన్నారు. మేయర్ మా మేయర్ కాదు, పార్టీ మేయర్ మా మేయరేం కాదు. మా దగ్గర ఇంకొక 5 మంది వచ్చినా కూడా మాకేమీ లాభం లేదు. కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. మేము మాట్లాడి చేర్చుకుంటున్నాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు 3.5 సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది? ఏం ఆ రోజు భయపెట్టిపోయారో వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత. నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ని లాక్కెళ్తున్నారు, ఈ తాయిలాలు చూపిస్తారు. టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరులో. ఎవరైనా చెప్పనండి, ఒక్క టీడీపీ కార్పొరేటర్ అయినా నెల్లూరు నగర ప్రజలను అడుగుతున్నా. అసలు నిజంగా ఎక్కడ బాధేస్తుందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నెల్లూరు మీద చాలా ప్రేమతో. ఆయన వలకబోస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక నెల్లూరు ఏమైపోతా ఉంది, నెల్లూరు ఎట్లాంటి నెల్లూరు గంజాయి వనం అయిపోతా ఉంది, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, మహిళా డాన్లు ఉన్నాయి, ప్రశాంతతంగా అన్నారు. చెప్పి 3 రోజులు కాలే, ఆయన చెప్పి 3 రోజులు కాలే కార్పొరేటర్లు పార్టీ మారితే లాక్కెళ్ళే పనిలో ఉన్నారంటే ఇదే నెల్లూరు అయిపోతుంది స్వామి. మీ పార్టీ వాళ్ళు చేస్తున్నదా ఇది? చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రశాంతత ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న రౌడీజం చూపించి బెదిరిస్తున్నది ఇదేనా? నారాయణ గారు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆయన ఇదేనా బోధిస్తున్నాడు ఆయన పిల్లలకి? ఊళ్ళ దగ్గరికి గెలిస్తే తీసుకొచ్చి మన బుట్టలు వేసుకోండి అని ఇదేనా బోధిస్తున్నాడు? పాపం పోలీసులు నెల్లూరులో గంజా ఎందుకు ఎక్కువైపోతుందంటే నేను చెప్తా, మటర్లు ఎందుకు ఎక్కువ పోలీసులకు పాపము వాళ్ళని పిలిచి వాడి మీద కేసు పెట్టండి, వాడి మీద రౌడీ షీట్ పెట్టండి, వాడికి ఏదో తాత మీద కేసు పెట్టండి, వాళ్ళ మామ మీద కేసు పెట్టండి. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టే పనిలో, ఈ వైసీపీ వాళ్ళు కేసు పెట్టే పనిలో పాపం ఆ గంజా కట్టే వాళ్ళని, ఆ మటర్లు చేసే వాళ్ళని వాళ్ళు వదిలేసినారు. వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళంతా వైసీపీ వాళ్ళు, వైసీపీ క్యాడర్ని, వైసీపీ నాయకుల్ని వాళ్ళకి ఏ శిక్ష పెట్టాలా, వాళ్ళకి ఏ రౌడీ షీట్లు పెట్టాలా, వాళ్ళ మీద ఏ పీడీ యాక్ట్లు పెట్టాలా, ఈ పనిలో ఉన్నారు. అసలు ఇంకో పెద్ద జోక్ అబ్బా, ఎవరైనా ఎఫ్ఐఆర్ ఇస్తే నెల్లూరు పోలీసులో నిజంగా చాలా గొప్పగా పనిచేశారనిపించింది నాకు. గంట లోపలే తాడేపల్లిలో ఉన్నాడు రా ఇతను, పోయి పట్టుకోరంటే. అంటే ఇప్పుడు ఎవరన్నా మీరు ఒక కాగితం ఇచ్చారనుకో, కేసు ఇచ్చారనుకో, వాడు చెన్నైలో ఉన్నా సరే ఎన్ని వదిలేసి చెన్నై పోయి తీసుకొచ్చేస్తారన్నమాట. అట్టా ఇక్కడ గంటలో ఇచ్చారు, తాడేపల్లికి వచ్చారు, అతను పట్టుకోరండి. ఆ తాడేపల్లి నుంచి ఏ బండిలో వస్తున్నారో తెలియట్లా నెల్లూరుకి 8 గంటలు అవుతా ఉంది. బండి పంచర్ అయిందా, పెట్రోల్ అయిపోయిందా, డీజిల్ అయిపోయిందా, అది తెలియట్లా. అదేనా చెప్దామంటే సీఏ గారు పాపం తీసుకెళ్ళిన సిఐ గారికి ఈ సిఐలు ఫోన్లు ఎత్తట్లా ఆయన. అది ఏందో అర్థం కావట్లా. ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, మీరు నైతికంగా సగర్వంగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏంటా అనేది నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, నెల్లూరు ప్రజలకి చెప్తా ఉన్నా. ధైర్యం అంటే గెలుపు కాదు. అక్కడ 8 నెలలు ఉంది, అది మాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మా మేరే కాదు, దానివల్ల మాకు ఒరగదు. కానీ అధికారం మీది, పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, బలం మీ చేతుల్లో ఉంది, డబ్బు మీ చేతుల్లో ఉంది, మా దగ్గర నుంచి తీసుకున్న సంఖ్య మీ చేతుల్లో ఉంది, 8 మంది చేతుల్లో ఉంది. అయినా మా 11 మంది నెల్లూరు నగరంలో ఉన్నారు. అయినా మీ వాళ్ళందరినీ తీసుకుని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు చూసారా? అక్కడే వైఎస్సీపీ గెలిచింది, అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. ఇది చాలాదా మా నైతిక విజయానికి? మేమెళ్ళి, మా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరంలే. మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని.
మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని. కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుటిన క్యాంపులకు పరిగెత్తి పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్లా. దయచేసి పోలీసుల్ని నన్ను క్షమించమని అడుగుతున్నా, ఒకవేళ మీకు పొరపాటు అండి. కానీ బాధేస్తుంది సార్, బాధేస్తుంది. దాని మీద నా మీద కేసు పెట్టచ్చు, రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ల దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలకు వచ్చేదానికి. కానీ ఒక్కటైతే చెప్తున్నాం, మీరు ఎంతమందినైనా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే, మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే, అది చాలబ్బా వైసీపీ వాడు. ఆ ధైర్యం చాలు. ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్నా, మాకు సంఖ్య ఎక్కువ ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది. మాకు 12, మీరు 41 అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి, మాకు లేవు. అయినా హుటాహుటని ఈరోజు 6:30కి పాండిచేరి, 13 నుంచి గోవా. ఇది మీ పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది. కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మాతో వచ్చే వాళ్ళకి, మాతో ఉండే వాళ్ళకి, రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మాతో నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం. అది నేనవచ్చు, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్లో ఉన్న విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జి కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం. ఈరోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు. ఈరోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే మాతో నడుస్తూ ఉన్నారు. ఈరోజు మా కోసం జైలుకి వెళ్ళేదానికి కూడా సిద్ధపడి ఉన్నారు, జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు, రౌడీ షీట్లు పెట్టి కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలామంది మాకు కనిపించకపోవచ్చు, కానీ మేము అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది. వాళ్ళ రుణం కూడా ఎవరి రుణమో అర్థమై ఉండాల. మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది. ఎవరు గొప్పోలం కాదు, ఎవరు తక్కువ కాదు. కాలం అనేది ఈరోజు వాళ్ళది, రేపు మనది. ఈరోజు మీకు ఉంది, మీ కాలం ఉంది. మీరేమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మీరేమి చేసినా ఆట ఆడుతుంది, మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది, మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు రేపు మా రోజు 29లో కూడా వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీకు గెలిపించుకొని తీసుకోండి, కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేట్లను మార్చుకున్నంత. మా నారాయణ గారికి చెప్తున్నాను సార్, చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థ ఉన్న వాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వంగా ఉంటుంది. కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు. ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు. ఎవడో యుద్ధం చేసి కత్తెత్తుకొని వస్తే కత్తి దొబ్బేసుకొని పోయి నేను వీరుడిని చెప్పుకోవటం అది వీరత్వం కాదు. ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినవాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే. నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు, నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది, మర్డర్లు పెరిగిపోతూ ఉన్నాయి, రకరకాలు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా, మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా, దాని మీద విచారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి. 8 గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు ఇంకొక పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేదని కోరుకుంటూ, కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం సార్, దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా మాట్లాడతారు. అది